రాగితో బంగారం తయారు చేయొచ్చు అని చెబితే మీరు నమ్ముతారా? ఇది వినడానికి ఏదో మాయలా మీకు అనిపించవచ్చు. కానీ ఆచార్య నాగార్జునుడు, మన తెలుగు నేల మీద పుట్టిన యోగి వేమన వంటి మహానుభావులు కొన్ని శతాబ్దాల క్రితమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రాగితో బంగారం తయారు చేసే ఒక సీక్రెట్ ఫార్ములాని కనుగొన్నారు. అయితే ఆ సీక్రెట్ ఫార్ములాను ఇప్పుడు మన ఇండియన్ సైంటిస్టులు డీకోడ్ చేసి రాగి నుండి బంగారాన్ని తయారు చేసే విధానాన్ని కనిపెట్టి ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేస్తున్నారు. అయితే ఇండియా త్వరలోనే ఈజీగా బంగారాన్ని తయారు చేయనుందా? ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అమాంతం తగ్గనున్నాయా? అసలు ఆచార్య నాగార్జునుడు చెప్పిన ఆ గోల్డ్ ఫార్ములా ఎక్కడుంది? బంగారం గురించి యోగి వేమన తన పద్యాలలో దాచిన ఆ సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? ఇంతకాలం ప్రపంచానికి దాని గురించి తెలియకుండా ఎందుకు దాచారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం నిత్యం చూసే ఈ బంగారం కేవలం భూమిలో దొరికే ఒక రాయి లాంటి లోహం మాత్రమే కాదు. చెప్పాలంటే నిజానికి ఈ బంగారం అనేది ఈ భూమికి చెందినదే కాదు. ఇది వినడానికి చాలా వింతగా ఉన్నప్పటికీ సైన్స్ చెబుతున్న నిజమిదే. కోట్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో రెండు అత్యంత శక్తివంతమైన న్యూట్రాన్ స్టార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఏర్పడిన కిలోనోవా అనే మహా పేలుడు నుండి బంగారం పుట్టింది. 2017లో శాస్త్రవేత్తలు 13 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇటువంటి ఒక సంఘటనను గమనించారు. అక్కడ కేవలం 1 సెకనులో మన భూమి బరువుకు 10 రెట్లు సమానమైన బంగారం తయారయ్యి అంతరిక్షంలోకి విసిరివేయబడింది. అలా కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అంతరిక్షం నుండి వచ్చిన ఆ గోల్డ్ డిపాజిట్లే నేడు మనం భూమిలో నుండి తవ్వి తీస్తున్నాం. బంగారం కేవలం అందం కోసమే కాదు, అది ఒక ప్రాఫిట్ లేదా భవిష్యత్తులు పసిగట్టే శక్తి అని కూడా అంటారు. చరిత్రలో జరిగిన పెద్ద పెద్ద సంఘటనలను గమనిస్తే ఇది మనకు స్పష్టమవుతుంది. ఉదాహరణకు 1973లో అరబ్ దేశాలు ఆయిల్ ఎక్స్పోర్ట్ను బ్యాన్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆ సమయంలో బంగారం ధర అమాంతం డబల్ అయింది. అందరూ ఏమనుకున్నారంటే సంక్షోభం రావడం వల్ల బంగారం ధర పెరిగిందని. కానీ క్షుణ్ణంగా అప్పటి డేటాని గమనిస్తే ఆ క్రైసిస్ రావడానికి 10 నెలల ముందు నుండే బంగారం ధరలు పెరగడం మొదలయ్యాయి. అలాగే 2001లో అమెరికాలో ట్విన్ టవర్స్ అటాక్ సెప్టెంబర్లో జరిగితే దానికి సంబంధించి జనవరి నుండే గోల్డ్ ప్రైసెస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. 2020 కోవిడ్ లాక్డౌన్ సమయంలో కూడా 2019 చివరి నుండే బంగారం పెరుగుతూ వచ్చింది. చివరికి 2022 రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరిలో జరిగితే 2021 అక్టోబర్ నుండి అంటే 4 నెలల ముందు నుండే బంగారం ధర పెరగడం మొదలైంది. అంటే ఏదైనా పెద్ద విపత్తు రాబోయే ముందు బంగారం దాన్ని ముందుగానే పసిగడుతోంది. ఇది ఎలా సాధ్యమని మీకు డౌట్ రావచ్చు. దీని వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. మన సూర్యుడి నుండి వచ్చే సోలార్ ఫ్లేయర్స్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదిలిస్తాయి. దీనివల్ల భూమిపై జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ ఏర్పడతాయి. ఇవి నేరుగా మనుషుల హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ మరియు మూడ్స్ను ప్రభావితం చేస్తాయి. అలెగ్జాండర్ షిజాబ్స్కీ అనే బయోఫిజిస్ట్ ప్రకారం చరిత్రలో జరిగిన 80% యుద్ధాలు లేదా పెద్ద మార్పులు ఇటువంటి సోలార్ మ్యాక్స్ సమయంలోనే జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూమి లోపల ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందో సరిగ్గా అక్కడే బంగారం డిపాజిట్స్ కూడా ఉంటాయి. బంగారం అనేది భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఏదైనా పెద్ద సంఘటన మనదాకా రాకముందే అది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుండా వెళ్తుంది. అక్కడున్న బంగారం దాన్ని ముందే రిసీవ్ చేసుకుంటుంది. అందుకే బంగారం ధరల్లో మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలుగా మారుతున్నాయి. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మన పూర్వీకులు ఈ బంగారాన్ని కేవలం ఒక లోహంలా కాకుండా ఒక ఆధ్యాత్మిక శక్తిలా ఎందుకు చూశారో ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఒక సాధారణ లోహాన్ని బంగారంగా మార్చవచ్చని మన ప్రాచీన గ్రంథాలు ఎందుకు చెబుతున్నాయని మీకు తెలుసా? ప్రాచీన భారతదేశంలో రసవాదం లేదా ఆల్కమీ అనే విద్య ఎంతో అభివృద్ధి చెందింది. దీనికి ఆద్యుడు ఆచార్య నాగార్జునుడు. ఆయన కేవలం ఒక ఋషి మాత్రమే కాదు, గొప్ప కెమిస్ట్ మరియు మెటలర్జీ నిపుణుడు కూడా. 2వ శతాబ్దంలోనే ఆయన రసరత్న సముచ్చయం వంటి గ్రంథాలలో లోహాల గుణాలను వివరించారు. ఢిల్లీలోని ఐరన్ పిల్లర్
1600 ఏళ్ల నుండి తుప్పు పట్టకుండా ఉందంటే మన పూర్వీకులు మెటలర్జీలో ఎంతటి నిపుణులో అర్థం చేసుకోవచ్చు. రసవాదం ప్రకారం ఒక లోహాన్ని మరొక లోహంగా మార్చడం అసాధ్యం కాదు. ఆధునిక సైన్స్ కూడా ఇదే చెబుతోంది. ఒక అణువు లేదా యాటమ్ యొక్క న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్ల సంఖ్యను మార్చగలిగితే ఆ లోహం మారిపోతుంది. ఉదాహరణకు ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ 26 అంటే అందులో 26 ప్రోటాన్లుంటాయి. దానికి 3 ప్రోటాన్లు యాడ్ చేస్తే అది కాపర్గా మారుతుంది. అలాగే పాదరసం లేదా మెర్క్యూరీ యొక్క అటామిక్ నెంబర్ 80, బంగారం యొక్క నెంబర్ 79 అంటే కేవలం ఒకే ఒక ప్రోటాన్ను తీసేయగలిగితే పాదరసం సాక్షాత్తు బంగారంగా మారుతుంది. 1980లో నోబెల్ విజేత గ్లెన్ సేబోర్గ్ న్యూక్లియర్ రియాక్టర్ను వాడి బిస్మత్ నుండి బంగారాన్ని తయారు చేశారు. కానీ ఆ పద్ధతిలో 1 గ్రాము బంగారం తయారు చేయటానికి ఆయనకు కొన్ని 100 కోట్లు ఖర్చయ్యాయి. అందుకే అది ప్రాక్టికల్ కాదు. కానీ మన సిద్ధులు మరియు యోగులు ఎటువంటి భారీ యంత్రాలు లేకుండా కేవలం సౌండ్ వైబ్రేషన్స్ మరియు కెమిస్ట్రీ ద్వారా ఈ ప్రక్రియను సాధించారు. ముఖ్యంగా తెలుగు నేలమీద పుట్టిన గొప్ప యోగి, వేమన రసాస్త్రంలో ఆరితేరిన మహానుభావుడు. ఆయన తన పద్యాలలో రసవాద రహస్యాలను సంధ్యా భాష అనే ఒక కోడ్ లాంగ్వేజ్లో నిక్షిప్తం చేశారు. ఉదాహరణకు ఒక పద్యంలో పండు పొట్టు తోడ పదిలంబుగా తెచ్చి అని చెబుతూ బంగారం తయారు చేసే విధానాన్ని వివరించారు. ఇక్కడ పండు అంటే అది వేపపండు అని ఒక రహస్యం. ఎందుకంటే వేపపండుకు పాదరసాన్ని కట్టడి చేసే శక్తి ఉంటుంది. అలాగే ఉప్పు, కర్పూరము. పద్యంలో ఉప్పు అంటే మనం తినే ఉప్పు కాదు, అది నవక్షారం లేదా అమ్మోనియం క్లోరైడ్ అని రసవాద పరిభాష. వేమన తన పద్యాలను ఒక క్రిప్టోగ్రాఫిక్ వాల్ట్లా నిర్మించారు. ఇవి కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే అర్థమవుతాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన ఫార్ములాను ఆచార్య నాగార్జునుడు వివరించారు. శుద్ధి చేసిన గంధకాన్ని, అదే సల్ఫర్ని నిమ్మరసంతో 19 సార్లు నూరి కోడిగుడ్డులోని ద్రవంతో కలిపి భస్మంగా మార్చాలి. ఆ భస్మాన్ని రాగి రేకులకు పూసి మట్టి మూసలో పెట్టి 70 సార్లు పుటపాకం చేయాలి. అలా వచ్చిన పదార్థానికి బెండిని కలిపి కరిగిస్తే అది 12 వన్నెల బంగారంగా మారుతుంది. కాని ఇది పూర్తిస్థాయి బంగారంలా ఉండదు. దీన్ని స్థిరపరచడానికి సీడ్ గోల్డ్ లేదా బీజ స్వర్ణం అనే అసలైన బంగారాన్ని కొంత భాగం కలపాల్సి ఉంటుంది. అప్పుడే అది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది. ఈ విద్యను వారు లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా ప్రజల కోసమే వాడారు తప్ప సొంత లాభం కోసం ఎప్పుడూ ముట్టుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు రాసిన రచనలు, పద్యాలను కొంతమంది శాస్త్రవేత్తలు డీకోడ్ చేసి బంగారాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయినట్టు సమాచారం. బంగారం పుట్టుక గురించి మరో విచిత్రమైన విషయమేమిటంటే నక్షత్రాల అంతం నుండి ఇది ఆవిర్భవించింది. ఒక నక్షత్రం తన కోర్లో ఐరన్ లేదా ఇనుమును తయారు చేసినప్పుడు అది తన చావును కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఐరన్ అనేది విశ్వంలో అత్యంత స్థిరమైన ఎలిమెంట్. అది ఫ్యూజన్ జరగాలంటే విపరీతమైన శక్తిని పీల్చేసుకుంటుంది. దానివల్ల నక్షత్రం కూలిపోయి సూపర్ నోవాగా పేలిపోతుంది. ఆ పేలుడు సమయంలో జరిగే ర్యాపిడ్ న్యూట్రాన్ క్యాప్చర్ లేదా ఆర్ ప్రాసెస్ ద్వారానే బంగారం పుడుతుంది. అంటే ఒక ప్రాణం పోతేనే మరొకటి పుడుతుంది అనే సృష్టి ధర్మం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక మన శరీరంలో కూడా దాదాపు 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుందని మీకు తెలుసా? దీనికి కారణం మనం కూడా ఆ నక్షత్రాల ధూళి నుండే తయారయ్యాం. అందుకే మనకు బంగారానికి మధ్య ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉంది. ఆస్ట్రాలజీ ప్రకారం బంగారం జూపిటర్ లేదా గురు గ్రహానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇనుము శాటర్న్ లేదా శని గ్రహానికి కనెక్ట్ అయి ఉంటుంది. అంతరిక్షంలో ఈ గ్రహాలు ఎలాగైతే భూమిని బ్యాలెన్స్ చేస్తున్నాయో అలాగే మన శరీరంలో మరియు భూమి లోపల ఉండే ఈ మెటల్స్ గ్రహాల సిగ్నల్స్ను రిసీవ్ చేసుకునే రిసీవర్స్లా పనిచేస్తుంటాయి. అందుకే మన పూర్వీకులు బంగారాన్ని ధరించమని చెప్పారు. అది కేవలం హోదా కోసం కాదు, మన బాడీ ఎనర్జీని మరియు భవిష్యత్తును బ్యాలెన్స్ చేయడం కోసం. రసవాదం అనేది కేవలం లోహాలను మార్చడం మాత్రమే కాదు, అది అజ్ఞానంలో ఉన్న మనిషిని జ్ఞానోదయం వైపు నడిపించే ఒక ప్రయాణం. వేమన వంటి యోగులు ఒకసారి బంగారాన్ని తయారు చేయడం సాధించిన తర్వాత వారికి ఇనుముకి బంగారానికి మధ్య తేడా కనిపించలేదు.
అంతా ఒకే సోర్స్ నుండి వస్తోందని గ్రహించినప్పుడు వారు ఆ విద్యను వదిలేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు. ఒకవేళ ప్రతి ఒక్కరూ బంగారాన్ని తయారు చేయగలిగితే దానికి విలువ ఉండదు. అప్పుడు మనిషి మరో విలువైన దానికోసం పరిగెడతాడు. అందుకే ఈ రహస్యాలను ప్రకృతి ఒక క్రమశిక్షణతో రహస్యంగా ఉంచింది. చివరగా బంగారం గురించి మనం తెలుసుకున్న ఈ విషయాలన్నీ ఒక ఎత్తైతే, ప్రస్తుతం 2026లో బంగారం ధరలు అమాంతం పెరగడం తగ్గడం అనేది ప్రపంచానికి ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. చరిత్రలో బంగారం ఎప్పుడు పెరిగినా దాని వెనుక ఒక పెద్ద విపత్తు లేదా మార్పు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో లేదా ప్రకృతిలో ఎటువంటి మార్పులు వస్తాయో మనం వేచి చూడాలి. సైన్స్ మరియు స్పిరిచువాలిటీ అనేవి వేరువేరు కాదు, అవి ఒకే నాణేనికి ఉన్న రెండు వైపులే అని బంగారం మనకు నిరూపిస్తోంది. మన ఋషులు చెప్పిన విజ్ఞానం నేటి ఆధునిక పరిశోధనలకు పునాదిగా నిలుస్తోంది. బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది విశ్వం యొక్క జ్ఞాపకం, కాలం యొక్క రాత మరియు మన భవిష్యత్తును ప్రతిబింబించే అద్దం. ఈ భూమి మీద ఉన్న ప్రతి అణువు వెనుక ఒక కథ ఉంది. ఆ కథను అర్థం చేసుకునే ప్రయత్నమే మన ఈ జీవితం. ఈరోజు మనం చర్చించిన విషయాలలో మీకు ఏది అత్యంత ఆశ్చర్యకరంగా అనిపించింది? బంగారం నిజంగానే యుద్ధాలను ముందుగానే పసిగట్టగలదని మీరు నమ్ముతున్నారా? లేదా మన సిద్ధులు చెప్పిన ఆ రసవాద రహస్యాలను నేటి సైన్స్ ఎప్పటికైనా పూర్తిగా డీకోడ్ చేయగలదా? మీ అభిప్రాయాలను మరియు సందేహాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో పంచుకోండి. మరొక అద్భుతమైన మరియు రహస్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.